మిత్రులారా, ఈరోజు 6వ తరగతి పాఠమైనటువంటి మ్రోగిన గంటలు అనేటువంటి గేయ కథను గురించి పాడుకోబోతున్నాం. అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం, నగరి ప్రక్క నది ఒక్కటి, నది ప్రక్కన గిరి ఒక్కటి. అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం, నగరి ప్రక్క నది ఒక్కటి, నది ప్రక్కన గిరి ఒక్కటి. కొండ మీద గుడి ఉందట, గుడి ముందర గోపురమట, ఆ గోపురమున గంటలు మ్రోగునంట తమకు తామే. ప్రతి ఏటా ఒక్కనాడు పవిత్ర శివరాత్రి నాడు కంటికి కనిపించని ఆ గంటలు గణగణ మ్రోగును. అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం. ప్రజల సత్ప్రవర్తనమును భగవంతుడు గనిమేచ్చును, కరుణామయ హృదయముల గంటలలో వినవచ్చును. ఏనాడే శిల్పి ఎట్టులు ఏర్పరచెను ఆ గంటలు, గుడి లోపలి స్వామి కృపను నుడివెడు బంగారు పంటలు, నుడివెడు బంగారు పంటలు. ఎప్పటిదో ఈ వాడుక, ఇప్పుడు లేదా వేడుక, గుడి గంటలు మ్రోగవిపుడు, కోర్కెలు కొనసాగవిపుడు. దేవుని మనుజులు మరచిరి, దేవుడు మనుజులను మరచే, దేవుని మనుజులు మరచిరి, దేవుడు మనుజులను మరచే. జనుల భావములు మారెను, స్వార్థపరతమిది మేరెను, జనుల భావములు మారెను, స్వార్థపరతమిది మీరెను. అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం, నగరి ప్రక్క నది ఒక్కటి, నది ప్రక్కన గిరి ఒక్కటి. మనిషి మనిషి మధ్య దళ్ళు, మనసులలో చీకుముళ్ళు, మలినమైన చెడు మెదళ్ళు, మనిషికి మనిషన్న కుళ్ళు. ప్రజల భావములు మారెను, పరవంచన మితి మీరెను, చైతన్యము చల్లారెను, సమత మమత అణగారెను, సమత మమత అణగారెను. శివరాత్రి పర్వమున శివుని దర్శింపంగా తరలి వచ్చిరి జనులు తండోపతండంగా. సాహుకార్లు జమీందార్లు జయ జయనాదముల తోడా, సాహుకార్లు జమీందార్లు జయ జయనాదముల తోడా. సంచులు సంచులు తెచ్చిరి, స్వామికి లంచములిచ్చిరి, సంచులు సంచులు తెచ్చిరి, స్వామికి లంచములిచ్చిరి. కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు, కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు. కోటీశ్వరులెంతమందో గుడికి ప్రదక్షిణము చేసి, కోటీశ్వరులెంతమందో గుడికి ప్రదక్షిణము చేసి, దోసెడు వరహాలు రాసి పోసినారు స్వామి ముందు. కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు, కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు. మంత్రులు ఉపమంత్రులు సామంతులు మహామహంతులు గంపలతో నర్పించిరి, కెంపులు వజ్రాలు మణులు. కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు, కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు.
అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం, నగరి ప్రక్క నది ఒక్కటి, ఆ నది ప్రక్క నగిరి ఒక్కటి. ఆ జన సమ్మర్ధములో అంధభిక్షు వర్షీయసి, కాలు జారి అమ్మోయని నేల మీద పడిపోయెను. చేతిలోని గిన్నె ప్రక్క గోతిలోన పడిపోయెను. నొసటి మీద గాయమాయే, ముదుసలి స్పృహ తప్పిపోయే. పెద్ద మనుషులెవ్వరూ ఆ వృద్ధురాలి దశ చూడరు. దేవుని దర్శించుటకై కోవెలలోకేగినారు. దేవుని దర్శించుటకై కోవెలలోకేగినారు. అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం. ఇద్దరు బాలలు శివు దర్శింపగా వచ్చినారు రివ్వున. చని క్రింద పడిన అవ్వను పైకెత్తినారు. ఇద్దరు బాలలు శివు దర్శింపగా వచ్చినారు రివ్వున. చని క్రింద పడిన అవ్వను పైకెత్తినారు. కాయమునకు ధూళి దులిపి, గాయమునకు కట్టు కట్టి, మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు. శివుని నివేదనకై తెచ్చిన తీయని అరటి పండ్లు తొక్క తీసి ఒక్కటొక్కటి చక్కగా తినిపించినారు. ఎవరి బిడ్డలమ్మా బంగారు తల్లులార మీరు, ఎవరి బిడ్డలమ్మా బంగారు తల్లులార మీరు. నాకు సేవ చేసినారు, నా ప్రాణము నిలిపినారు. నాకు సేవ చేసినారు, నా ప్రాణము నిలిపినారు. అనిన అవ్వ కన్నుల ప్రేమ అశ్రులు ప్రవహించసాగే. అనిన అవ్వ కన్నుల ప్రేమ అశ్రులు ప్రవహించసాగే. గంటలు గోపురములోన గణగణ గణమనుచు మ్రోగే. గంటలు గోపురములోన గణగణ గణమనుచు మ్రోగే. అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం, నగరి ప్రక్క నది ఒక్కటి, ఆ నది ప్రక్క నగిరి ఒక్కటి. గేయ సారాంశంలో ఏమిటనంటే, అనగనగా ఒక దేశం, ఆ దేశంలో ఒక నగరం, ఆ నగరం పక్కనే ఒక నది, దానికి పక్కనున్న కొండపైన ఒక గుడి ఉంది. ఆ గుడి ముందర గోపురం, దానికి గంటలు ఉన్నాయి. అవి వాటంతట అవే మ్రోగుతాయి. ఆ గంటలు పవిత్ర శివరాత్రి నాడే మోగుతాయి, కానీ అవి ఎవరికీ కనపడవు. ఇది ఆ గుడిలోని వింత, ఒక ప్రత్యేకత. ఏ శిల్పి ఆ గంటలను చేశాడో గుడిలో దేవుని దయను చాటి చెప్తాయి ఆ గంటలు. ప్రజల్లోని మంచి నడవడికను, కరుణామృత హృదయం చూసి ఆ గంటలు మోగుతాయి. ఏళ్లుగా ఈ వింత వేడుక కొనసాగుతోంది, కానీ ఈ మధ్య ఆ గంటలు మోగడం లేదు, మూగబోయాయి. మనిషికి మధ్య ఎన్నో అడ్డుగోడలు, మనసులో అసూయ, ద్వేషాలనే ముళ్ళు, మలినమైన బుద్ధులు, పక్క మనిషి బాగుపడితే ఓర్వలేనితనం, మోసాలు, ద్వేషాలు, రోషాలు, నేరాలు పెరిగిపోయాయి. మానవత మరుగున పడింది. సమత మమత అంతరించాయి. ఒక శివరాత్రి రోజు శివుని దర్శించడానికి జనం సముద్రంలాగా వచ్చారు. ధనవంతులు, భూస్వాములు డబ్బులు సంచులు తెచ్చి దేవునికి లంచంగా అర్పించి తమ కోరికలు తీర్చమని మొక్కారు, కానీ గుడి గంటలు మ్రోగలేదు. కోటీశ్వర్లు గుడికి ప్రదక్షిణం చేశారు, వరహాలు స్వామి ముందు కుమ్మరించారు, అయినా గుడి గంటలు మ్రోగలేదు. మంత్రులు, మహామంత్రులు, అధికారులు వజ్రాలు, వైఢూర్యాలు స్వామికి సమర్పించారు, కానీ గంటలలో కదలిక లేదు. జనసమ్మర్దంలో కళ్ళు లేని ఒక బిచ్చగత్తె కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలో గిన్నె గోతిలో పడింది. నుదుటిపైన గాయంతో అవ్వ స్పృహ తప్పింది.
పెద్ద మనుషులు, ధనవంతులు, మంత్రులు ఎవ్వరూ ఆ ముసలవ్వను పట్టించుకోలేదు. కాకపోతే అటువైపు కన్నెత్తైనా చూడలేదు. శివుణ్ణి చూడడానికే ఎగబడ్డారు. కానీ ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఇద్దరు పిల్లలు చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ము ధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. అవ్వ నోట్లో చల్లని నీరు పోశారు. శివపూజకు తెచ్చిన అరటిపళ్ళు తినిపించారు. బంగారు తల్లులారా, సేవ చేసి నా ప్రాణం కాపాడారు అని అవ్వ ఆనంద భాష్పాలు రాలగా ఆ పిల్లల్ని దీవించింది. అంతే ఆశ్చర్యం. గుడి గంటలు వాటంతట అవే గణగణ మోగసాగాయి. అంటే ఈ గేయ కథను వింటే ఏమర్థమవుతుంది అని అంటే, మరి దేవునికి లంచాల రూపంలో డబ్బులు, వజ్రాలు, వైఢూర్యాలు ఇచ్చినంత మాత్రాన ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళం కాము. ఏం చేస్తే ధర్మం నిలబడుతుంది, ఏం చేస్తే మానవత్వం చాటుకుంటామనేటువంటి విషయం అంటే, పక్కవారికి, పొరుగువారికి సహాయ సహకారాలు అందిస్తే మరి భగవంతునికి సేవ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి గేయ సారాంశం.